హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఈరోజు అయితే మన ఛానల్లో ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నానండి. స్పైసీ కాంబోతో చిల్లీ చికెన్ కర్రీని చూద్దామండి. ఈరోజు ఎప్పుడు చికెన్తో ఒకేలా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. 4 ముద్దలు అయితే ఎక్కువగానే తింటారు. ఈ రెసిపీని అయితే మనం నాన్, చపాతీ, రైస్, బిర్యానీ వీటితో తినొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలానే వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ మాత్రం ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మిక్సీ జార్లోకి కారంగా ఉన్నటువంటి 15 పచ్చిమిర్చి చీలికలు వేయండి. 4 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు, 15 వెల్లుల్లి రెమ్మలు, గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనా తరుగు, 10 వరకు జీడిపప్పు గుళ్ళు వేసి ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. చూసారా, ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీలో 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 5 ఇలాచి, 2 దాల్చిన చెక్క, 3 బిర్యానీ ఆకు వేసి వేపండి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నం తరిగి వేసి వేయించండి. దానిలోనే 2 రెమ్మలు కరివేపాకు వేసి కలుపుతూ ఫ్రై చేయండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేయండి. ఉల్లిపాయలు దోరగా ఫ్రై అవనిచ్చి తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయలు దోరగా ఫ్రై అవనిచ్చి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు సన్నని మంట మీద మూత పెట్టి 10 నిమిషాలు మగ్గించుకోండి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని దీనిలో వేసి చికెన్కి అంతా పట్టేటట్టు బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా మధ్యలో తీసి కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేదంటే అడుగంటుతుందండి. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ అంతా ఇలా పైకి తేలిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, అలానే 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పొడి వేసుకుని బాగా ఒకసారి అంతా కలిపి వేయించుకోండి. ఇప్పుడు మూత పెట్టి మంటలు లో ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేయండి. 10 నిమిషాల పాటు మగ్గిన తర్వాత ఇప్పుడైతే మూత తీసుకుని 1 గ్లాస్ వాటర్ వేసి అప్పుడే సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ వేసాక ఒకసారి కలుపుకుని మూత పెట్టి 15 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయి గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకుని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చిల్లీ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. ఒకసారి అయితే ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. స్పైసీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.